సృష్టి ఫెర్టిలిటీ అక్రమాల కేసులో ఇద్దరు విశాఖ కేజీహెచ్ వైద్యులకు నోటీసులు ఇచ్చారు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని డాక్టర్ వాసుపల్లి రవి, పి ఉషాదేవిని ఆదేశించారు. స్పందించుకుంటే ఆధారాలతో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సృష్టి ఫెర్టిలిటీ అక్రమాల కేసులో ఇద్దరు విశాఖ కేజీహెచ్ వైద్యులకు నోటీసులు ఇచ్చారు. పూర్తి వివరాలు నాయుడు అందిస్తారు. వైజాగ్ నుంచి నాయుడు. విజయ చంద్రిక గతంలో సంచలనం రేపినటువంటి సృష్టి ఫెసిలిటీ సెంటర్ సంబంధించిన వివాదంలో విశాఖ కేజీహెచ్ చెందినటువంటి ఇద్దరు డాక్టర్లు ప్రమేయం ఉన్నట్టు ఆల్రెడీ గతంలోనే గుర్తించడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈ కేసు ఇక్కడ విశాఖపట్నంతో పాటు అటు హైదరాబాద్ లో కూడా లింకులు ఉన్నాయి. సో ఇందులో కొంతమంది ప్రభుత్వ డాక్టర్లు అప్పుడు ఏదైతే సృష్టి ఫెసిలిటీ సెంటర్ ఉందో దీనికి వివిధ అధికారం కావచ్చు, లేకపోతే వివిధ పిల్లల్ని సో వేరొక దగ్గర తీసుకొచ్చి అసలు అతి గర్భమే లేకుండా వాళ్ళని నమ్మినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. దీంట్లో అప్పట్లో కీలకంగా వ్యవహరించారని చెప్పి ఇద్దరు డాక్టర్ల మీద ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ కేసు అప్పటి నుంచి కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. సో దీంట్లో అప్పట్లో 5 డాక్టర్ల ప్రమేయం ఉన్నట్టు కూడా అప్పుడు పోలీసు అధికారులు ఏదైతే హైదరాబాద్ లో ఎంక్వైరీ నచ్చిందో అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జిల్లా పరిషత్ సమీపంలో ఉన్నటువంటి ఒక సెంటర్ ను కూడా సీజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలు వీటన్నిటిని కూడా తీసుకువెళ్లడం జరిగింది. సో ఇందులో కొంతమంది డాక్టర్ల ప్రమేయం ఉన్నప్పుడు ఏదైతే ఆ శ్రీకాకుళంలో ఉన్నటువంటి డాక్టర్లు అలాగే విశాఖ కేజీహెచ్ లో ఉన్న డాక్టర్ల ప్రమేయం ఉన్నట్టు కూడా అప్పట్లోనే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాసుపల్లి రవికి అలాగే మరొక డాక్టర్కి ఇద్దరికి కూడా ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. మీరు నోటీసులు స్పందించకపోతే మాత్రం సో మేము పూర్తి ఆధారాలతో వచ్చి మేము చర్యలు తీసుకోవడంతో పాటుగా అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తామని చెప్పి పోలీసులు నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీనిపైన వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు ఏంటి అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనిపైన ప్రస్తుతం అయితే మాత్రం విచారణ ఆల్రెడీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. పూర్తి ఆధారాలను అయితే పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు శాఖాపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఉషాదేవిని అలాగే వాసుపల్లి ఇద్దరు ఒకే బ్యాచ్. సో గతంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో దొరికినటువంటి డాక్టర్లకి వీళ్ళకి సో ఏకకాలంలో వీళ్ళు డాక్టర్లు కాకుండా బ్యాచ్ మేట్స్ గా ఉండడం వల్ల వీళ్ళు అప్పట్లో సపోర్ట్ చేశారని కూడా ఆధారాలు సేకరించినట్టు మనకి తెలుస్తుంది. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.